నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు తన అవతార పరంపరలోని మరో ముఖ్యమైన అవతారం నారసింహ అవతారం. హిరణ్యకశిపుణ్ణి వధించడానికి శ్రీహరి ఎత్తిన అవతారమిది. ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించడానికి, అతనికి సాక్షాత్కారం ఇవ్వడానికి, హిరణ్యకశిపుడి గర్వాన్ని అణచడానికి శ్రీహరి దాల్చిన అవతారమిది. నారసింహుడు ఉగ్రరూపుడు. అతని ఉగ్రత్వాన్ని తగ్గించడానికి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వామి చెంతన చేరింది. అందుకే ఆ స్వామి లక్ష్మీ నరసింహుడై భక్తజనుల్ని కటాక్షిస్తున్నాడు. అలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచినది దొడ్డదాళవట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకాలో ఉన్న ఈ దేవస్థాన విశేషాలను నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే దొడ్డదాళవట్ట క్షేత్రం పౌరాణికంగానూ చారిత్రకంగానూ విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకున్న క్షేత్రం. దళమహర్షి ఈ క్షేత్రంలో శ్రీహరి గురించి తపస్సు చేసి స్వామి సేవలో తరించడం వల్ల ఈ క్షేత్రానికి దాళవట్టం అనే పేరొచ్చింది. ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాల నడుమ అలరారుతున్న ఆ దివ్యాలయంలోకి అడుగు పెడతాం రండి. సంసార సాగర విశాల కరాళ కామ నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగల సదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఉగ్ర నరసింహుడై హిరణ్యకశిపుని సంహరించిన విష్ణుమూర్తి ప్రహ్లాదుని స్తుతితో ప్రసన్నుడై లక్ష్మీ సమేతంగా తిరిగి లోకాలను కరుణించాడు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామిగా భక్తుల ఆరాధనలనందుకుంటున్నాడు. నృసింహుని పూజించడం వల్ల రాక్షసగణమైన భూత ప్రేత పిశాచాల గాలిబాధలు ఏవీ దరిచేరవని, ఆ స్వామి ఎల్లవేళలా కాపాడుతాడని భక్తుల విశ్వాసం. కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకాలోని దొడ్డదాళవట్టలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షించే దేవాలయంగా భాసిస్తోంది. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరు జిల్లా మధుగిరి పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డదాళవట్ట క్షేత్రంలో ఈ ఆలయం ఉంది. విశేషమైన చారిత్రక నేపథ్యం, పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి మధుగిరి వరకు ఏదైనా బస్సులో వచ్చి అక్కడి నుండి ఏదైనా వాహనంలో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. దొడ్డదాళవట నగర వాతావరణానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న దివ్యధామం. ఆకట్టుకునే పరిసరాలు, మది పులకింపజేసే ప్రకృతి అందాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ క్షేత్రంలో ఒకప్పుడు దళమహర్షి విష్ణువు గురించి తపస్సు చేసి ఆ స్వామి సాక్షాత్కారం పొంది తన జీవిత చరమాంకం వరకు స్వామి సేవలో తరించాడు. కాబట్టి ఆ మహర్షి పేరు మీదుగానే ఈ క్షేత్రానికి దాళవట్ట అనే పేరొచ్చింది. కాలాంతరంలో దీని పేరు దొడ్డదాళవట్టగా రూపాంతరం చెందింది. పూర్వం దళమహర్షి ఇక్కడ స్వామిని అర్చించి తరించాడు. 1510 నుంచి 1530వ సంవత్సరం వరకు కర్ణాటక రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయల కాలానికి చెందినదిగా ఈ ఆలయాన్ని చెబుతారు. మహిమాన్వితమైన ఈ దివ్యాలయానికి రోజు వేలాది మంది భక్తులు వచ్చి స్వామికి కైమోడ్పులర్పిస్తారు. తపోధనులు, రాజులు, మహనీయుల పాదస్పర్శతో పవిత్రత నొందిన పుణ్యభూమి ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అతి పురాతనమైంది. సాక్షాత్తు దళమహర్షి శ్రీహరి సాక్షాత్కారం పొంది ఆ స్వామి సేవలో తరించిన మహిమాన్విత స్థలం. అతి పురాతనమైన ఈ ఆలయం
శ్రీకృష్ణదేవరాయల వారి కాలం నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. పురాతన కట్టడాల స్థానే తిరిగి నిర్మించిన ఆలయమిది. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయం ముందు భాగాన ఆలయ గోపురం ఉంది. వివిధ దేవతామూర్తులతో అందంగా ఉన్న ఈ గోపురం శ్వేతవర్ణంలో ఉంటుంది. నిత్యం వచ్చిపోయే భక్తులతో సందడిగా ఉన్న ఈ ఆలయం విశాలంగా పరుచుకున్నప్పటికీ పురాతన కాలం నాటి ఆనవాళ్లు ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. ప్రధానాలయానికి ముందుగా ధ్వజస్తంభం ఉంది. పంచలోహ సమన్విత ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. ఈ ధ్వజస్తంభానికి సమీపంలో పుట్ట ఒకటి ఉంది. దీని చుట్టూ మహిళా భక్తులు ప్రదక్షిణలు గావిస్తారు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే